నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లీబాయ్ గోలగోల. ఈరోజు నా గోల్ ఏంటో చూసేద్దారండి. సో ఈరోజు మనం అయితే మాత్రం పుకెట్లో ఉన్నాం. ఇక్కడ నుండి ఓల్డ్ పుకెట్ టౌన్కి అయితే మనం వెళ్తున్నాము. అసలు అక్కడ ఏముంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. అదిరిపోద్ది అంతే. ఒకసారి లెట్స్ గో. సో మనమైతే అక్కడున్న బోల్ట్ ట్యాక్సీని అయితే బుక్ చేసాము. ట్యాక్సీ పోయి చాలా ఫాస్ట్గానే బయలుదేరించాడు. అండ్ అలా అందేవేలో అన్ని అందాలని షాపులని చూసుకుంటూ అలా వెళ్ళిపోయాం. అండ్ మనం అయితే ఓల్డ్ పుకెట్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ 95% ఆల్మోస్ట్ రష్యన్స్ అండ్ ఫారినర్స్ ఉంటారు. అండ్ మనం అయితే మాత్రం మ్యాక్స్ 5% అయితే మాత్రం ఇండియన్స్ ఉంటారు. ఆ 5లో మనం అయితే ఒకరం గల్లీబాయ్ ఎక్కడ ఉండే సార్ నార్మల్గా ఉండదు కాబట్టి. సో ఈరోజు మనం అయితే ఓల్డ్ పుకెట్ టౌన్ ఈ స్ట్రీట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఈ స్ట్రీట్లో స్టార్టింగే ఒక పాప మంచి సింగింగ్ అయితే పాడుతుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఆ పాపను చూస్తూ వీడియోస్ అయితే తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్. సో మనకి నచ్చినట్టయితే మనం ఎంతో కొంత ఆ టిప్ బాక్స్లో మనం అయితే కొంచెం అమౌంట్ అయితే వేయాలి. అండ్ మనం కూడా అక్కడ ఒక 2 minutes అలా ఎంజాయ్ చేస్తాం. పాప పాడిన పాటలు అర్థం కాకపోయినా సరే బాగానే ఉన్నాయనుకోండి. అండ్ అక్కడైతే ఓ జ్యూస్ షాప్ అయితే ఉంది. ఈ జ్యూస్ షాప్లోనే జ్యూసెస్ అయితే మాత్రం చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. బట్ తప్పదు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాక డబ్బుల గురించి ఆలోచిస్తే పని అయితే అవ్వదు. అండ్ ఆన్ ద వేలో మనకైతే ఒక మంచి టెంపుల్ అయితే కనిపించింది. సో టెంపుల్ దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము. ఆన్ ద వేలో పాపలు అయితే మాత్రం మంచి మంచి ఫోటోలు తీస్తున్నారు. అసలు టెంపుల్ ఎలా ఉందో చూసేద్దారండి. సో టెంపుల్ చూసుకుంటూ మనం అయితే బయటకు వచ్చాము. చుట్టుపక్కల ఫోటోషూట్లు అయితే పాపలు రెడీగా ఉన్నారు. వాళ్ళైతే ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. మరి మనం అయితే డిస్టర్బ్ చేయడం మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్ళిన వెంటనే ఇక్కడ మంచి మంచి ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయి. ఈ స్ట్రీట్లో మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఫుడ్సే. ఆల్ వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. ఇక్కడ నుండి మీకు అన్ని ఫుడ్స్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి మీరే. సో మనకు బాగా నచ్చిన ఫుడ్ కావాలనుకుంటే వాళ్ళు మనకు టేస్ట్ కూడా ఇస్తారు. మనం అయితే టేస్ట్ చూసాము. మనకైతే మాత్రం యమ్మీ చాలా బాగా నచ్చింది. అండ్ ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్ చూసాను. ఆ రెస్టారెంట్ వాళ్ళు మంచి ఐడియా ఏం చేశారంటే ఒక మంచి బెల్లీ డాన్సర్ని పెట్టి వాళ్ళైతే క్లయింట్స్ని అయితే రెస్టారెంట్ లోపలికి రప్పించుకుంటారు. ఆ డ్యాన్స్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. మ్యాడ్.
సో ఎలా అనిపించింది పాప డ్యాన్స్? అదిరిపోయింది కదా! అలాంటి డ్యాన్స్ పెడితే ఎవడైనా సరే అట్లకి వెళ్ళాల్సిందే. అండ్ ఆన్ ద వేలో ఒక పోలీస్ ఆయన అయితే మాత్రం ఆయనకి వచ్చిన డ్యాన్స్లన్నీ కూడా అదరగొట్టి అక్కడికి వచ్చిన మొత్తం టూరిస్టులని అట్రాక్ట్ చేశారు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ అది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వాక్ వే మొత్తం క్రౌడ్ అండ్ ఆల్ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ యు నో వాట్, సో అలా నడుస్తుండగా మా వాడికి అయితే ఒక ఐటెం నచ్చింది. వెంటనే మా వాడు అక్కడికి వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టుకుని మరి ఎమ్మి అని ఆడించేస్తున్నాడు. పాపం నడిచి అలసిపోయాడు బాబు. సో ఆకలి పుట్టింది. సో మా వాడు కూడా ఒక రౌండ్ వేసాడు. అండ్ ఫుడ్ టేస్ట్ ఎలాగుందని అడిగాడు మనోడు ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలాగిచ్చాడు. అంట చాలా బాగుంది అంటున్నాడు. సో అక్కడ నుండి అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్ని ఫుడ్స్ అన్ని వెరైటీస్ని కవర్ చేసుకుంటూ నేనైతే ఇవేటో చూశాను. ఇక్కడ నుండి నా మైండ్ పోయింది పిగులు. ఇవి చూస్తే నాకు ఏవో గుర్తొస్తున్నాయి. రకరకాలుగా ఉంది మాస్టరు. సో అక్కడ నుండి రిమైనింగ్ ఫుడ్స్ కూడా మనల్ని కవర్ చేసుకుంటూ జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒకసారి రిమైనింగ్ ఫుడ్స్ కూడా మీరు ఒకసారి చూసేయండి. చూసారా? అండ్ ఇక్కడ మన పిల్లిమాయ ఉన్నారు. ఈ పిల్లిమాయ స్టోరీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక ఆవిడ నిల్చున్నారు కదా, ఆవిడ పిల్లిమాయ గారిని రెడీ చేసి పెడతారు. ఆవిడతో ఫోటో దిగాలంటే 300 రూపీస్ ఆవిడకి పే చేయాలి. అది బాగుంది కదా? ఎవరి వ్యాపారం వాళ్ళది. అలా ఉందన్నమాట ఇక్కడ వ్యాపారం. అండ్ మనమైతే పుకెట్లో మోస్ట్ ఫేమస్ అయిన హే మ్యాంగో కోసం వెతుకుతున్నాం. అది కూడా ఇక్కడే ఉంటుంది. సో మనమైతే హే మ్యాంగో కోసం వెతుకుతూ ఉండగా సడన్గా మనకైతే మాత్రం హే మ్యాంగో కనిపించింది. సో మనమైతే హే మ్యాంగోకి రీచ్ అయిపోయాం. ఇక్కడ క్రౌడ్ చూడాలి కానీ బుర్ర పాడైపోద్ది, అంతమంది క్రౌడ్ ఉన్నారు. సో అసలు ఈ క్రౌడ్ ఏంటి, దీని వ్యాపారం ఏంటని దగ్గరికి వెళ్ళి చూసాం. మనమైతే నార్మల్గా లేదు. ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇంతమంది క్రౌడ్ ఉన్నారంటే ఇదేదో గట్టిగా ఉంటుంది బిగులు. సో మనమైతే మన దోస్తుగాడికి అయితే చెప్పే లైన్లో అయితే నించోబెట్టాము. అండ్ మనమైతే అసలు ఏంటి ఇంత ఫేమస్ ఏంటి అని మనమైతే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాము. మొత్తం మా వాడు పాపం ఒకసారి చూడండి లైన్లో ఎలా నించున్నాడో. ఈలోపు మనమైతే వీడియో షూట్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ అన్ని వీడియోస్ తీస్తున్నాము. అండ్ ఇక్కడ మొత్తం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆర్డర్ పెడుతున్నారు. సో మనం కూడా ఒకటైతే తీసుకోవడం జరిగింది. బట్ దీని కాస్ట్ 600 రూపీస్. అంత వర్త్ అయితే కాదు, టేస్ట్ కూడా అంత లేదు. పైన చిన్న డెకవర్ చేసి మాత్రం ఇచ్చాడు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్. బట్ ఓల్డ్ పుకెట్ టౌన్ 100% వర్త్. చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.